अस्सलाम वालेकुम మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్। ఈ రోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మనైన సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిపోతున్నాను। పూర్తి వీడియో అయితే చూడండి, మెజర్మెంట్ తో సహా చెప్పబోతున్నాను। ఇక్కడ వచ్చేసి 1 కప్ వరకు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను। ఇదైతే ఒక 2 సార్లు కడిగేసి కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టాను। ఇవి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి। ఈ లోపు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను। స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను। ఇందులో నెయ్యి అయితే వేసాను। ఇప్పుడు ఇందులో జీడిపప్పు అయితే వేస్తున్నాను। కొంచెం లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి। చూడండి, ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను। ఇంక ఇవైతే ఫ్రై అయిపోయినాయి। ఇవైతే తీసి ఇప్పుడు పక్కనైతే పెట్టేద్దాం। చూడండి, అన్నీ ఒకేలాగా చక్కగా ఫ్రై అయిపోయినాయి। ఇప్పుడు ఇదే బండిలో ఇంకొంచెం నెయ్యి అయితే వేసి సేమియాలు అయితే ఫ్రై చేస్తున్నాను। ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, 3 కప్పుల వరకు సేమియాలు అయితే తీసుకుంటున్నాను। ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇది కింద మాడిపోతాయి, కొన్ని పైన అలాగే ఉండిపోతాయి। ఇలా కలుపుతూ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అయింది కదా, ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి। చూడండి, ఇక్కడైతే ఈ విధంగా అయితే కలర్ అయితే చేంజ్ అయింది కదా, ఇదైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను। ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేసి ఇందులో 1 లీటర్ వరకు పాలు అయితే తీసుకున్నాను। అలాగే ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను। మొత్తం 1.5 లీటర్ అయితే పాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి తీసుకున్నాను। లేదంటే మనం 1/2 లీటర్ నీళ్లు, మిగతా అన్ని పాలైనా తీసుకోవచ్చు। ఇక్కడ పొంగు వచ్చేటప్పుడు మనం మేగడ కట్టకుండా కలుపుతూ ఉండాలి। చూడండి, ఇలా పొంగు అయితే వస్తున్నాయి। ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి। నేనైతే సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని వంచేసాను। సగ్గుబియ్యం అయితే పాలల్లో అయితే వేస్తూ ఉన్నాను। ఒక 2 నిమిషాలు ఉంటే మన సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం సేపు నానబెట్టాం కదా। చూడండి, ఇది కూడా చక్కగా పొంగొస్తూ ఉంది। మన సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది, చూస్తుంటే మనకు చక్కగా తెలిసిపోయిద్ది। ఈ విధంగా అయితే చక్కగా ఉడికిపోయినాయి కదా। ఇప్పుడు ఇందులోనే మనం సేమియాలు కూడా యాడ్ చేసుకోవాలి। మనం సేమియాలు వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల లోపు సేమియాలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి। మరీ ఎక్కువగా మెత్తగా అయ్యే వరకు సేమియాలు అయితే ఉడికించుకోకూడదు। కొంచెం అలా పట్టుంటే మనకి సేమియా తునిగిపోయేలాగా ఉంటే సరిపోయింది, అప్పుడే మనకి పాయసం అనేది మంచి టేస్ట్ అనేది వచ్చింది। ఇక్కడైతే పాలల్లో సేమియా సగ్గుబియ్యం వేసిన తర్వాత చక్కగా కలుపుతూ ఉన్నాను। చక్కగా పాలలో బాగా ఉడికిపోవాలి। చూడండి, ఈ విధంగా అయితే అయ్యింది। ఇప్పుడు ఇందులో ఇలాచీ అయితే వేస్తున్నాను, ఫ్లేవర్ కోసం అని చెప్పేసి। ఇలాచీ వేసిన తర్వాత ఒక కొంచెం సేపు అయితే ఇంకా ఇలాగే పెట్టేస్తాను స్టవ్ మీద। ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసి స్టవ్ అయితే ఆపేస్తున్నాను నేను, ఎందుకంటే నేను ఈసారి బెల్లంతో అయితే చేస్తున్నాను హెల్దీగా అయితే। ఇంకా మనం డైరెక్ట్గా ఇందులోనే బెల్లం వేస్తే మనకు పాలైతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే నేను బెల్లం అనేది విడిగా అయితే కరిగిచ్చేస్తాను। ఒకవేళ మనం షుగర్తో కనుక చేసుకున్నట్టయితే ఈ టైంలో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు। ఒక 4 కప్పుల వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ టైంలో మనం షుగర్ కనుక వాడితే। నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను। స్టవ్ అయితే ఇది ఆపేసాను, పక్కనైతే పెట్టేశాను। ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే బెల్లం అయితే తీసుకున్నాను। మనం మొత్తం 4 కప్పులు కదా, 1 కప్పు సగ్గుబియ్యం, 3 కప్పులు సేమియాలు కదా, దానికి 3.5 కప్పుల వరకు బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోయింది। లేదు కొంచెం ఎక్కువ స్వీట్నెస్ తినే వాళ్ళైతే 4 కప్పుల వరకు బెల్లం అయితే తీసుకోవాలి। బెల్లం అంతా ఇలా అయితే గిన్నెలోకి వేసేసి కొంచెం బెల్లం మునిగే వరకు వాటర్ అయితే వేసాను। ఇప్పుడు ఇదైతే బెల్లం అంతా చక్కగా కరిగిపోవాలి। మనకు మరి పాకం అనేది ఏం అవసరం లేదు, మనం బెల్లం కరిగిన తర్వాత ఒక 2 పొంగులు వస్తే సరిపోయిద్ది। ఇంక ఇక్కడ అయితే పాయసం కూడా కొంచెం చల్లారింది। పాయసం అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం మనం కరగబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి। వేడి మీద వేస్తే విరిగిపోతాయి। చూడండి, ఈ విధంగా అయితే ఒక స్టెయినర్ తీసుకొని చక్కగా వడగడుతున్నాను బెల్లం అయితే। చూడండి ఎంత ఉందో డస్ట్ అయితే। ఇదైతే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతాను। ఈ బెల్లం వాటర్ ఉంది కదా, ఇదంతా చక్కగా పాయసంలో అయితే కలిసిపోవాలి। చూడండి, మనకైతే పాయసం అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తూ ఉన్నాను। ఎమ్మి పాయసం అయితే రెడీ అయిపోయింది। కమ్మనైన అమృతం లాంటి పాయసం, నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది। చాలా అంటే చాలా బాగా కుదిరింది, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। అలాగే నేను చేసిన విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి। ఇంకా మీరు కూడా తినేసేయండి, మీకే పెట్టేశాను। ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।